నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? 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 పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఆయన కనికరము కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ధన్యులని మనం చెప్పచ్చు. యేసయ్య కనికరము కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నవంటి వాళ్ళు ధన్యులు అని మనం చెప్పచ్చు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసుడైన యూదా ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లుగా కాచుకొని ఉండుడి అని చాలా చక్కటి మాటను ఆయన తెలియజేశాడు. ఈ రోజున దేవుని ప్రేమలో నీవు నిలిచున్నావా? దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధిలో ఆయన సాక్షిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? మన జీవితంలో వినే ప్రతి మాటను, ప్రతి వాక్య భాగాన్ని మన జీవితంలో మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు మనం కొన్ని మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకు బాధగా ఉంటుంది, పిచ్చ కోపం వస్తుంటుంది వాళ్ళకి. ఈ పాస్టర్ గారికి ఏం పని లేదా, ఇవే మాటలు చెప్తాడు, ఇంకా ఏదైనా చెప్పొచ్చు కదా అని అంటాడు. ఇలా మాట్లాడేది ఎవరు తెలుసా? పనికి మాలినోళ్ళు. చెప్పిన మాటని వినకుండా పెడచెవిని పెట్టి దురాలోచన కలిగి వాక్యానికి లోబడని వంటి వాళ్ళు, పనికి మాలిన ఆలోచన కలిగిన వాళ్ళు మాట్లాడే వంటి మాటలు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనే వంటి విషయాన్ని యూదా పత్రికలో చాలా చక్కగా చెప్పాడండి. ఆ అధ్యాయం ఒక అధ్యాయమైన పరిశుద్ధ గ్రంథ లేఖనములో చాలా చక్కగా మాటను చెప్పాడు. ఈ అధ్యాయంలో 25 వచనాలు మాత్రమే ఉంటాయి. ఈ 25 వచనాలు ఉన్న చాలా చక్కటి మాటలు, చాలా విలువైన వంటి మాటలు. ఇవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన మాటలని సంగతిని మర్చిపోకూడదు. అందుకని ప్రతి వాడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని కాచుకొని చూస్తూ ఉంటావో, ఎంతగా ఆశతో నువ్వు అపేక్షిస్తావో,
ఎంతగా ఎదురు చూస్తావో, ఎంతగా నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తావో, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధను చూసి నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ ఆశను నెరవేర్చటానికి నా ప్రభువే నీ దగ్గరికి వచ్చును గాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా ద్వారా ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ మాట? యూదా పత్రిక 21వ వాక్యములో మనకి మాట కనిపిస్తుంది. చదువుదాం. నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాపం చప్పట్లు కొట్టమంటే, చెప్పండి ఎట కొడతారండి? చప్పట్లు కొట్టండి అంటే కొంతమందికి పాపం చేతులు రావు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చప్పట్లు కొట్టండి అంటే ఇట పోతుంది చెయ్యి, ఇట పోయి ఇటు వచ్చేలోపు చెప్పండి ఇట పోయి ఇటు రావాలా? చప్పట్లు కొట్టేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక విషయాన్ని చెప్తాను. ఒక ఆమె యేసు ప్రభువుని గురించి తెలుసుకుంది. యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన కలిసేదానికి ఒక సమయాన్ని వెతుకులాడుతూ ఉంది. ఆ సమయాన్ని వెతుకుతుంది. నేను యేసయ్యను కలవాలి, యేసయ్యను కలవాలి, ఆయనను, ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకోవాలి అని ఆమె కనిపెడతా ఉంది. సమయాన్ని కనిపెడుతుంది. నిరీక్షణతో ఆయన సన్నిధిలో నిలబడి ఆ సమయము కొరకు ఆమె కనిపెట్టుకొని ఉంది. బైబిల్లో రాయబడినటువంటి మాట. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య చుట్టూ జనసమూహం ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు. ఈ పరిస్థితిని బట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళలేక, ఏం చేయాలో అర్థం కాక, సతమతం అవుతూ, భయముతో వణికిపోతూ అలా జీవిస్తూ వస్తుంది. ఒక రోజున ఏం చేసిందంటే, ఈమె తెగించి వెనకమాలకు వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వస్త్రమును పట్టుకుందో వెంటనే ఈమెలో ఉన్న బాధ ఏమైపోయిందంట? చెప్పండి, నివారణమయ్యింది. ఈమెలో ఉన్న బాధ తొలగిపోయింది. ఈమెలో బాధ తొలగిపోయింది. ఈమెకున్న వ్యాధి నయమైపోయింది. వెంటనే యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, నన్ను ఎవరో ప్రత్యేకంగా ముట్టారు, నాలో నుండి ప్రభావము వెడలిపోతుందని యేసు ప్రభు చెప్పంగానే ఈమెకు ఏం పట్టుకుందండి? భయం పట్టింది, భయం వేసింది. వెంటనే భయం వేసింది. యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, చుట్టూ ఉన్న జనసమూహం మాట్లాడుతున్నారు, ఇంతమంది ఉన్నప్పుడు ఎవరు ఒకరు ముట్టకుండా ఎలా ఉంటారు? నేనంటాను, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కన్నీళ్లు గార్చారు. ఎంతమంది కన్నీళ్లు గార్చారు? ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేశారు చెప్పండి?
ఒక్కరి కంట్లోనైనా కన్నీళ్లు గారాయా చెప్పండి? కానీ ఆమె జీవితంలో కన్నీళ్లు గారింది, పక్షాతాపపడింది, చెప్పుకోలేని వేదన, భయంకరమైన పరిస్థితి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, కానీ వ్యాధి నయం కాలేదు. యేసయ్యను గూర్చి విని వెంటనే యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె జీవితంలో వెలలేని వంటి సంతోషమని పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. సంతోషం పడింది, సమాధానపరుచుకుంది, రోగం నుండి విడుదల పొంది దేవుని ఎదుట నిలబడింది. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు వారి జీవితంలో పక్షాతాపం అనేది లేకపోతే కన్నీళ్ళు రావు. పక్షాతాప పడాలి. నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టి, అక్రమను బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి, ఇతరులను చేసిన మోసమును బట్టి, దగను బట్టి, నువ్వు చేస్తున్న అన్యాయం అక్రమమును బట్టి ప్రభు చేత నీవు దర్శించబడిన వాడవైతే, దర్శించబడిన దానవైతే పక్షాతాపంతో కన్నీళ్లు గార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. వెంటనే నీకు పక్షాతాపం కలుగుతుంది, సమాధానపరచబడతావు, సంతోషాన్ని పొందుకుంటావు, సమాధానం కలిగి దేవుని మందిరంలో నుంచి నువ్వు ఇంటికి వెళతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు నన్ను ఎవరో ప్రత్యేకంగా ముట్టారు అనగానే, ఎంతమంది ఉంటే ఎవరో ఒకళ్ళు నేను ముట్టకుండా ఎలా ఉంటారు ప్రభు అంటే, కాదు నన్ను ప్రత్యేకంగా ఎవరో ముట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీళ్లు గార్చేది ఎవరండి? కన్నీళ్లు గార్చేది ఎవరు? దుఃఖము మధ్యలో ఉన్నవాళ్ళు, నిందెల మధ్యలో ఉన్నవాళ్ళు, సమస్యల మధ్యలో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్న వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను, నా కుటుంబంలో నాకు సమాధానం కలుగచేయి. ఆ సమాధానం మధ్యలో బ్రతుకుతున్నాము, అనారోగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను, చావు బ్రతుకు మధ్యలో నేను బ్రతుకుతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించమని కన్నీటితో వారు ప్రార్థన చేస్తారు. మీరు అనుకోవచ్చు, మాకేం రోగాలు లేవులండి, కన్నీళ్ళు గార్చాల్సిన అవసరం మాకు లేదులేండి, ఇంకా ఆ సమయము రాలేదు, వస్తే ఒకవేళ అప్పుడు గారుస్తాములే అని అనుకునే ఉంటే వాళ్ళు లేకపోలేదు. కానీ ప్రేమ ఏందని బిడ్డలారా, ఎటువంటి నువ్వు బ్రతుకుతున్నావు నీకు బాగా తెలుసు. పరిశుద్ధమైన జీవితం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? హీనమైన స్థితిలో బ్రతుకుతున్నావా? వ్యాధిగ్రస్తులతో ఉన్నారా? ఎట్టి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావో అది నీకు బాగుగా తెలుసు. ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, నీకున్న సమస్య, నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, నీకున్న బాధ, నీకున్న అప్పుల సమస్యలు, ఆటంకాలు, అనేక కష్టాలు నీకు ఉండవచ్చు, కానీ అది నాకు తెలియకపోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? అన్ని ఉండి కూడా నటిస్తూ వస్తున్నావు కదా, అనేకులు ఎదుట నటిస్తూ బ్రతుకుతున్నావు కదా. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో నువ్వు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దూరంగా వెళ్ళిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి దూరంగా ఉండలేదు. నన్నెందుకు ముట్టావు అని అంటాడేమో అని అనుకోలేదు. నిరీక్షణతో యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టి పరిపూర్ణమైన స్వస్థతను పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత కనికరించబడిన వాళ్ళు, ఆయన ప్రేమను పొందిన వాళ్ళు కదల్చబడకుండా, పడిపోకుండా, మోసపుచ్చబడకుండానట్లు జాగ్రత్తగా ఆయన సన్నిధిలో నీవు నిలబడాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నేను బలవంతుడేను అనుకోవచ్చు,
నేను బలాఢ్యుని అనుకోవచ్చు, నేను ఆస్తిపరుని అనుకోవచ్చు, ఐశ్వర్యవంతుని అనుకోవచ్చు, నాకు అండదండాలు ఉన్నాయి, పదవి యామములు ఉన్నాయి అని ఒకవేళ నీవు అనుకోవచ్చు. కానీ దేవుని ఎదుట అవి ఏవి కూడా పనికిరావు. ప్రైజ్ ది లార్డ్. పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనుము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. ఆయన ప్రేమను పోగొట్టుకోకూడదు, ఆయన కనికరాన్ని పోగొట్టుకోకూడదు. నీ మీద ఉన్న దయ, ప్రేమ, ఆ కనికరాన్ని నీవు దూరము చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరి మనస్తత్వం నచ్చక, వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు నచ్చక, వారి ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు ఏం చేస్తాం చెప్పండి? మనమే వారిని ఏం చేసేస్తాం? ఎంత తోడైనా కావచ్చు, ఎలాంటోడైనా కావచ్చు, నేనంటే ఏమనుకున్నావు అని అనేవాడు కూడా ఉండొచ్చు. ఎట్లాంటి ఓడైనా వారి ప్రవర్తన పద్ధతి నచ్చకపోతే వారిని ఏం చేస్తాం చెప్పండి? కొంచెం దూరంగా పెడతాం. పెట్టక తప్పదు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని ఆలోచన చేసి, గ్రహించి, బుద్ధి జ్ఞానమును తెచ్చుకొని కంచరగాడిదలాగా ప్రవర్తించకుండా మర్యాదగా ఆయన సన్నిధిలో నీతి నిజాయితీగా నడుచుకుంటే నీ జీవితానికి ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదంటే పట్టించుకోకపోవటానికి గల కారణం నీ చెడు ప్రవర్తన, నీ చెడు ఆలోచన, నీ దురలవాట్లు నిన్ను సమాజము నుండి, సంఘము నుండి, సేవకుని నుండి దూరం చేసేస్తుంది. దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతావు. అందుకని యూదా భక్తుడు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు జాగ్రత్తగా దాన్ని కాచుకొను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రక్షించబడ్డావో, ఏ స్థితిలో నువ్వు మారు మనసు పొందావో, ఇప్పుడు ఎలా ఉన్నావో ఒక్కసారి గమనించి దేవుడు నీకు ఇచ్చిన వంటి ఆ సంతోషాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా నీవు చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఆమెను పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇంక మీదట నీవు చెప్పండి, ఎలా వెళ్ళమన్నాడండి? చెప్పండి. భయంతో వణికిపోతున్న ఆమె, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్న ఆమె, యేసయ్య ఏమైనా అంటాడేమో, ఏం చేస్తాడో, నేనే కదా ముట్టుకుంది అని తనలో తాను భయంతో వణికిపోతున్న ఈమెను పిలిచి సమాధానముగా ఇంటికి నీవు వెళ్ళమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎవరు తెలుసా? నిన్ను సమాధానముగా కలుగు చేసేవాడు. ఎట్టి బాధల్లో ఉన్నా, ఎట్టి కష్టాల్లో ఉన్నా, ఎంతటి మరణకరమైన వ్యాధిలో నువ్వు ఉన్నా, నిన్ను ముట్టి పరిశుద్ధపరిచి స్వస్థపరిచి సంఘములో నిన్ను సాక్షిగా నిలబెట్టగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక సాటికి వెళ్తే పాస్టర్ ఉన్నాడు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే నిన్ను ఉతికి ఆరేసేదాన్ని అనింది ఒక ఆమె. నాకు భయం వేసి వచ్చేసి అక్కడి నుంచి. ఎందుకని? వాళ్ళ కొడుకు అంటాడు ఇంట్లో బట్టలు సరిగ్గా ఉతకదు కానీ ఊళ్ళో కూడా ఉతుకుతుందంట. వాడు ఉతకకుండా చూసుకున్నాడు. అర్థమైందా? ఇంట్లో బట్టలకు మాత్రం మురికిపోదు, ఊళ్ళో వాళ్ళందరినీ ఉతుకుతుందంట ఏమా. అందుకని వాళ్ళ కొడుకు అంటాడు, వాళ్ళు నిన్ను ఉతకకుండా ఉండేటట్లు చూసుకోమ్మా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒంటి మీద కండ ఉందని ఏది పడితే మాట్లాడకూడదు, ఎట పడితే అట్లా మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ప్రేమలో పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాటలే నిన్ను పడేసేటట్లు చేస్తాయి, నీ ప్రవర్తనే నిన్ను లోకంలోకి పడేటట్లు చేస్తుంది. నీకున్న అభిప్రాయాలు, ఆలోచనలే నిన్ను ఏం చేస్తుందండి? పడిపోయేటట్లు చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళాను, ఎక్కడో కాదు, మన వెంకటగిరిలో ఇప్పుడు సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేశారు కదా, ఆ బ్రిడ్జి దగ్గర. తింగర్ది కాకపోతే మంచిది అనుకోవచ్చా? తింగర్ది ఏం పోయి ఆడ నగలు చూస్తుంది, అక్కడ చూస్తా ఉంటే వాడెవడో పరికమన్నాడు, భలే ఉంది ఇది, నీకైతే సూట్ అవుతుంది అన్నాడు వీడు. ఎవరిని? ఆమెను చూసి, చైన్ భలే ఉంది, సూపర్గా ఉంది, అసలు నువ్వు పెట్టుకొని చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. ఆడ మకం చూసి నీ ఫోన్ నెంబర్ అనింది. నేను ఇటు చూసేసరికి నీది కాదులే అయింది అంటుంది. పొగిడితే చాలండి, అంటే రేపు నుంచి పొగడమని కాదు, మిమ్మల్ని దారిని పోయేవాళ్ళని పొగడమని కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పుట్టించటమే అందంగానే మనల్ని దేవుడు, చెప్పండి, అందంగానే పుట్టించాడు. ఇంకా వాళ్ళు వీళ్ళు పొగడేది ఏంది? ఆ పొగడతలకు నువ్వు పడిపోయేది ఏంది? పడ్డావనుకో మట్టి తింటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడిపోకుండాన్నట్లు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని దైవజనుడి మాట చక్కగా చెప్పాడు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. కాచుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. మరొక మాట, 2వ పేతురు పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితముగాను కనపడునట్లు జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజల దృష్టిలో మనం ఎలా కనపడాలంటండి? ఎలా కనపడాలి? ఏ పాపం లేనివాడిగా కనపడాలి. ఎదుటివాడు మన గురించి మాట్లాడే స్థాయిలోకి వెళ్ళిపోకూడదు, దిగజారకూడదు. నిన్ను గురించి ఇతరులు మాట్లాడకూడదు. ఈ రోజుల్లో మనుషులు ఎట్లాంటి వాళ్ళు తెలుసు కదా మీకు. కొంచెం అందంగా అలంకరించుకొని బయటికి పోయినా బయలుదేరింది, అబ్బో ఏమి ఈరోజు టక్ టిక్ అయ్యావు, బాగా సోప్ చేసుకొని వెళ్తున్నావు, ఎవరి కొరకు? ఇంట్లో బయటోళ్ళు రకరకాలంటి మనుషులు మాట్లాడుతుంటారు మనల్ని గురించి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నువ్వు మాత్రం నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలిచి ఉండే మనస్తత్వం నీకు ఉండాలి. అందుకని పేతురు భక్తుడు ఇలా చక్కగా తెలియచేశారు, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రపంచమంతట్లో చూశాడంట. ప్రపంచమంతట్లో చూశాడండి. దేవుడు అందరినీ చూశాడు. అందరిని చూస్తే ఎవరు కనపడ్డారు అందంగా అని నేను అడగట్లా. దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉన్న వ్యక్తి ఎవరు? దేవుని దృష్టిలో ఎవరు కనపడ్డాడు? దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? కొంచెం చూడండి,
తర్వాత చదువుకుందరులే. మీరు ఎంతవరకు చదువుతుంది రేపు పొద్దున్న తెలుస్తుంది కదా. గిఫ్టులు ఇచ్చేటప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్తే దానికి ఉంటాయి కదా, అప్పుడు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు పత్రికల్లో చాలా చక్కగా అబ్రహాము విషయాలు కూడా ప్రస్తావింపబడ్డాయి. అబ్రహామును గురించి కూడా ప్రస్తావింపబడిన మాటలు. దేవుడు చూశాడు, అబ్రహాము కనపడి అబ్రహామును దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. అతడు నిందారహితుడుగా బ్రతికాడు, విలువైన వంటి వ్యక్తి. భార్య కూడా అతను అలాగే గౌరవించింది. అబ్రహామును శార కూడా ఎలా పిలిచింది తెలుసా? యజమానుడా అని పిలిచింది. మరి మీరు ఎలా పిలుస్తున్నారు చెప్పండి మీ యజమానులకు? మొన్న ఒకసారి వరే చింతకాయలు సుబ్బారావు ఇట్రా అంటుంది. ఏం సుబ్బారావు అండి? చింతకాయలు సుబ్బారావు. పిలిచినామని అడిగాను. నేను ఎవరంటే మా ఆయనేనండి. మరి పేరు పెట్టి పిలుస్తున్నావంటే లవ్. ఏంటంట? చింతకాయల సుబ్బారావు మీద ఇంత లవ్ పెరిగింది ఏమో. పాపం ఆయనకుందో లేదో తెలియదు కానీ ఈమెకు మాత్రం పెరిగింది. ప్రేమతో పిలుస్తారంట. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు. అందుకని పేతురు పత్రికలో ఈ మాట రాశాడు, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకములు గాను నిందారహితులు గాను కనపడినట్లు జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో మనం ఎలా కనపడాలంట? నిందారహితులుగా ఉండాలి. ఏ పాపము లేని వారిగా ఉండాలి. ఏ మచ్చ లేని వారిగా ఉండాలి. నలుగురు మనల్ని చెయ్యెత్తి చూపించే స్థితిలోకి నువ్వు ఉండకూడదు. నీ గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఎదుటివాడు మాట్లాడాలంటే వారికి భయం కలగాలి. నీ భక్తిని గురించి మాట్లాడాలి. నీవు కొనియాడుచున్న దేవుని గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడాలి. మరి ఈ స్థితిలో ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే నూటికి ఒకరు ఎవరో ఒకరు ఉండక తప్పదు. ఈరోజున ప్రేమేంది బిడ్డలారా, మన సంస్థే కావచ్చు, మన సంఘమే కావచ్చు, ఈ పరిచర్య కావచ్చు, ఈ విధంగా నడిపించబడటానికి గల కారణం ఎంతోమంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి. వారు చేసే ప్రార్థన, వారు నడుస్తున్న నడివేడిక, వారి ప్రయాస ప్రభు ఎప్పటికీ వ్యర్థము చేయడం. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. పరిశుద్ధుల యొక్క ప్రయాస వ్యర్థం కాదు. అందుకని దేవుడు ఈ రీతిగా వారిని విస్తరింపు చేస్తూ వస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో పేతురు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దృష్టికి కనపడునట్లుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన దృష్టిలో మనం ఎలా కనపడాలంట? నిందారహితులుగా కనపడాలి. అందుకని దేవుడు అబ్రహామును పిలిచి తనను ఆశీర్వదించి వెళ్ళమన్న చోటికి వెళ్ళేటట్లు దేవుడు అతన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అబ్రహాముకు తెలియకుండా ఏది కూడా అయినా, చెప్పండి, ఏది కూడా అయినా చేయలేదు. మీరు మాత్రం పాస్టర్ గారికి తెలియకుండా అన్నీ చేసేస్తారు కదా. మీరైతే అన్నీ చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని దైవజనుడు పేతురు గారు ఈ మాటను చెప్పాడు. మరొక మాట,
3వ అధ్యాయం 13వ వాక్యం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశములు కొరుకును కొత్త భూమి కొరుకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త భూమి కొరకు అంటే కొరకమని కాదు. కొరకు అంటే చెప్పండి ఏమంటున్నాడండి? దేని కొరకు కనిపెట్టుకొని ఉండాలంటే మనం కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకోవాలి. కొత్త భూమి కొత్త ఆకాశము మీద ఏమి నివసిస్తుంది? నీతి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నీతిమంతులు ఉంటారో వారి నీతి అక్కడ కనపడుతుంది. నువ్వు ఎంత నీతిమంతుడువో అక్కడ కనపడతావు, నువ్వు ఎంత నీతిమంతురాలువో అక్కడ కనపడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో పేతురు గారు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 14వ వాక్యం చదివాం కదా, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. దేని కొరకు కనిపెట్టాలంట మనం? చెప్పండి, దేని కొరకు కనిపెట్టుకోవాలండి? కొత్త భూమియు కొత్త ఆకాశము కొరకు. దాని మీద మనము నివసించాలి. నీ నీతి నిన్ను అక్కడ నివసింప చేస్తుంది, నీ ప్రార్థన నిన్ను అక్కడ నివసింప చేస్తుంది. నువ్వు చేసే ప్రతి మేలు, నువ్వు చేసే ప్రతి పుణ్య కార్యాలు, నువ్వు చేసే ధర్మము, నువ్వు దేవుని మందిరంలో చేస్తున్న పరిచర్య, నువ్వు సహకరిస్తున్న సహకరింపులు, ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడ నిలబెడుతుందండి? చెప్పండి, ఎక్కడ నిలబెడుతుంది? మాట్లాడండి. కొత్త భూమి మీద నిలబడేటట్లు చేస్తుంది. నీ పాదములు అక్కడ మోపబడేటట్లు చేస్తుంది. ఎంతమందికి మేలు చేసావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి మంచి పని నిన్ను ఏం చేస్తుందంట? చెప్పండి, నూతనమైన భూమి మీద నీ పాదములు మోపబడేటట్లు చేస్తుంది. ఈరోజు చెప్పే మాటలు నీకు బాధ వేస్తుంటుంది. ఎంత పాస్టర్ అయినా, ఎంత విశ్వాసమైన మనుషులు కాదండి. మనుషులు కాకపోతే గేదెలని ఎవరైనా అన్నారా? మనుషులే మీరు, మనుషులు కాకపోతే పశువులా అని ఎవరైనా అన్నారండి? ఎవరు అన్నారు కదా. మనిషికే కదా వాక్యం చెప్పేది. దాన్ని పోయే గేదె యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా అంటే మే అంటుంది. అది ఓహో ఇది విన్నది నా భాష అని అనుకొని వచ్చామనుకో, మరుసటి రోజు ఏం చేస్తుంది? అది పాస్టర్ గారు నేను ఒక మాట చెప్పావు కదా, ఈరోజు ఇంకొక మాట చెప్పామని అడుగుతుందా? మనం ఏం చెప్పామో దానికి తెలీదు, అదేం అరిసిందో మనకు కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త కలిగి మనము నడిపించబడాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే జాగ్రత్తగా వాక్యాన్ని విని నీ హృదయం ముందు భద్రపరుచుకుంటావో, ఆ వాక్యమే నిన్ను కొత్త భూమిని కొత్త ఆకాశమును నీ కనులతో చూసేటట్లు నీకు కలుగు చేస్తుంది. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా చెప్తున్నాడు. అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త భూమి ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. 14 ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. ఎలాంటి వారమై ఉండాలంట? ఇంట్లో వాళ్ళని శాంతి లేకుండా చేయండి, సమాధానం లేకుండా చేయండి, నెమ్మది లేకుండా చేయండి. ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రతిఫలం ఏమైనా ఉందా? ఒకసారి నేను చెప్పాను,
ఒకసారి నేను చెప్పాను, ఏం చెప్పాను? ఏంటండి ఏం చెప్పాను? ఆస్తి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత వెనకోళ్ళు ఏడుస్తారనే బాధ లేదు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. వెనక పిల్లలకు సంపాదించలేదని బాధ లేదు. సంపాదించుకోవాల్సిన బాధ అసలు లేదు. ఉన్నంతకాలం ప్రభు కొరకు ప్రభు సన్నిధిలో బ్రతకటమే మన పని. బ్రతకటమే మన పని. సంపాదించి 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 వాళ్ళ కొడుకు పెడితే ఆ కొడుకు ఏం చేస్తాడో చెప్పండి. ఆస్తి రాసి ఇవ్వలేదని మూతి బగలు కొడతాడు, ముక్కు పగిలేదాకా కొడతాడు నిన్ను. దేని కొరకండి? వాడి కొరకు నువ్వు సంపాదించిన ఆస్తి వాడికి ఇవ్వలేదని విచ్చలవిడిగా వాడు ఖర్చు పెట్టాలని, ఇష్టం వచ్చినట్టు తిరిగి తాగి తిని తందనాలు కొట్టాలని, ఒకవేళ ఇలాంటి పనులు చేసేవాడు మొత్తం నాశనం చేసేస్తాడని నువ్వు ఇవ్వకుండా అలాగే పెట్టావనుకో, వాడు ఏం చేస్తాడు నిన్ను? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బంగారానికి ఒక గుద్దు, డబ్బుకు ఒక గుద్దు, ఇంటికి ఒక గుద్దు. చెప్పండి. అడుగడుగున నీ ముఖం మీద గుద్దులే, మామూలుగా ఉండదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చిన్న క్లిప్ చూశానండి. గుండెల మీద కూర్చొని గుద్దిందే గుద్దుతున్నాడు తండ్రిని కొడుకు. ఇచ్చి చావచ్చు కదా. నువ్వు పోయిన తర్వాత వాడు ఎటు చేస్తే నీకెందుకు? వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు కూడా అంతే. ఏంటంటే బొంతకు తగ్గట్టు గంతకు తగ్గట్టు బొంత అన్నట్టు జరిగిపోయింది రోజులు జనాలు. మామూలుగా లేదు. సంపాదించిన డబ్బులు ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. 12వ వాక్యం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని కోరుచున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడండి? ఎందుకని అమ్మంటున్నాడు? ప్రతివాడు అనే మాట అండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ప్రయాణం చేయండి. కారులో వెళ్ళేటప్పుడు, బైకుల్లో వెళ్ళేటప్పుడు, సైకిల్లో వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏంటండి ఏం చెప్తారండి? జాగ్రత్తగా వెళ్ళండి. మనం జాగ్రత్తగా వెళ్ళనని చెప్తాం. వాడి పేపర్ ఆ రోజు చినిగిపోయేది ఉంటే చెప్పండి, వాడి రిజిస్ట్రేషన్ చినిగిపోయేది ఉంటే ఏం చేస్తాం? ఎవరు ఏమీ చేయి చాలేం. కానీ దేవుడు మనల్ని ఇంకా బ్రతికించాడు, ఇంకా బ్రతికించబోతున్నాడు. ఏంటండి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకంటే చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు కట్టుకొని వెళ్తారు. బురదలో పడిన పంది వచ్చిందనుకో ఏం చేస్తారు మీరు? దాని ఎదురుకెళ్ళి దమ్మ దా దా వాటేసుకుంటానరా నేను అంటారా? చెప్పండి, ఏం చేస్తారండి? దాన్ని చూసి అది పోయేదాకిడి పక్కన పోతాడు. ప్రైజ్ ది లార్డ్. పోని బురదలో పడిన బర్రె వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? చెప్పండి. అది అక్కడ ఉందనుకోండి, రోడ్డు దాటి వెళ్ళిపోయింది అనుకుంటా మనం వెళ్తుంటాం. అది రోడ్డు దాటినా దానికి వెనకాల ఒకటి ఉంటుంది. ఏంటిది అది? తోకకి బురద ఉంటుంది. అదేం చేస్తుంటుంది? అంతా మా వాళ్ళే, వీళ్ళంతా చెప్పండి. ఆ తోక ఏం చేస్తుంటుందండి? ఇటు తిప్పుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా వాళ్ళే, ఇక్కడ వాళ్ళంతా మా వాళ్ళే. కొట్టింది అని ఇక్కడ కొడితే ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాం ఏం కనపడుతుంది నీ బట్టల మీద. దాన్ని చూసి ఎంత బాధపడతావో తెలుసా? బాధపడతావా లేదా? వెంటనే ఆ బట్టలు తీసేసి వేరే తీసుకుంటాం. మరి నిత్య మహిమలో ప్రభులో ఉండాలంటే ఎట్లా?
ఒక్కసారి ఆలోచించండి. ప్రైజ్ లార్డ్. కడుపు నిండా అన్నం తింటున్నారు కదా, కడుపు నిండా దేవుడు మీకు అన్నం పెడుతున్నాడు కదా, ఆయన గాలిని, నీరును, చక్కటి నివాసమును ఆయన మీకు అనుగ్రహించాడు కదా, సమస్తమును దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, అన్ని నువ్వు తింటున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు, ఇవన్నీ ఎక్కడి నుండి నాకు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావండి? ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పేతురు గారు చాలా చక్కగా ఈ మాటను చెప్పాడండి. దేవుని దినపు రాకడ కొరకు చెప్పండి, చాలా చక్కగా చెప్తున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు, దినపు రాకడ ఈరోజు ముగిసింది. ఈ రాత్రి పండుకొని ఉదయం లేచామనుకో, ఈరోజు రాకడ రాలేదని అర్థం. దినపు రాకడ ఏమంటున్నాడండి? రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించాలి. ప్రైజ్ ది లార్డ్. పాట ఒకటి ఉంది కదా, రావయ్య యేసునాథ ఏగమే రావయ్య. పాట మాత్రం పాడతాం, ఆయన రాకడ సమీపంలో ఉంది. నీ పోకడ సంగతి ఏంటి? ఎటు పోతావో చూసుకోవాలి కదా, ఏ దారిని వెళ్తావో చూసుకోవాలి కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో అనేక మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని 12వ వాక్యంలో ఇలా చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. 11వ వాక్యం ఒకసారి చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. మరణం ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటువైపు నుంచైనా రావచ్చు. దేవుని పిల్లల మీద సాతాను దాడి ఎటువైపు నుంచైనా చేయొచ్చు. నేను ఎవరితో గొడవలు పెట్టుకోనండి, అందరితో మంచిగా ఉంటానండి అని నువ్వు అనుకుంటావు. వాడి పనేంటి? నీ ఇంట్లో చిచ్చు పెట్టి పని వాడి పని. ఏదో ఒక రకంగా పెడతాడు. నేను ఎవరి జోలికి పోకపోయినా అన్నీ నా మీదే వస్తాయి అని నువ్వు అనుకుంటావు. ఎందుకు వస్తున్నాయో అది నీకు కూడా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. యూదా పత్రికలో మనం చదివాం కదా, మొదటి మాట ఏం చెప్పాను నేను? నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో ఏముండాలంట? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మనం ఈమె చేసిన పని ఏంటి? దేవుడు నన్ను కనికరిస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. దేవుడు ఆమెను కనికరించాడు. ఆ రోగం నుండి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మహిమను చాటాడు, తన మహిమను ప్రచురింప చేశాడు. ఈ రోజున ప్రేమ ఏంటి బిడ్డలారా? ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా సామాన్యమైన మనుషులు కాదు, బలవంతుల వంటి మనుషులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రభు ప్రేమను పొందిన వాళ్ళు, ఆయన చేసిన ప్రతి మేలులను అనుభవించి ఆశీర్వదించబడి ఆయన సన్నిధిలో నిలిచిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఏంలే నా భక్తి అని అనుకోబాక. నీ భక్తి పరిశుద్ధమైందనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే నీ పరిశుద్ధతను, నీ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై కనిపెట్టుకొని నిలబడాలంట. మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. కడుక్కునేదానికి బురదలో పడ్డ పంది బురద పూసినట్టు కాదు ఇది. కడుక్కునేదానికి భక్తి. కడుక్కుంటే పోద్ది అనుకునేదానికి కాదు ఇది.
యేసయ్య రక్తము చేత మిమ్మల్ని ఆయన కడిగాడు. ఇంకా మరలా ఆయన రక్తం కార్చడు, మరలా మిమ్మల్ని కడగడు. కడిగేదానికి అవకాశమే లేదు. ఏది ఏమైనా ఇక్కడ నువ్వు పరిశుద్ధపరచబడటమే పని. పాపాన్ని ఒప్పుకోవటమే నీ పని. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండటమే నీ పని. నన్ను కరుణించుకొని కనిపెట్టుకొని ఉండటమే. ఎంతవరకు కనిపెట్టాలంట? దినపు రాకడ వరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టికి మనం ఎలా కనపడాలి? ఇందారైతులుగా కనపడాలి. ఆ తర్వాత కొత్త భూమియు కొత్త ఆకాశమును, దాని మీద ఏం నిలబడుతుందంట? నీతి నిలబడుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతి అక్కడ నిలబడుతుంది. ఆ తర్వాత ఏం చెప్పాను? భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎంతో జాగ్రత్త గలవారై ఉంటేనే ప్రభు రాజ్యంలో ఆయన మహిమలో నువ్వు ఉంటావు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో అనేక విషయాలు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కొట్టి ఫలింపచేయండి. ప్రతి దోషములు మీరు తొలగించండి. నిత్యము నీ సన్నిధిలో ప్రభువా మెలకు కలిగి జాగ్రత్త గల వారమై నీ కృప కొరకు, నీ కనికరము కొరకు, నీ ప్రేమ కొరకు నాయనా మేము ఎదురు చూసి అపేక్షించేవంటి బిడ్డలుగా ఉండేటట్లు మీ దయా కనికరం ప్రతి బిడ్డల మీద ఉంచమని వేడుకొనుచున్నాం. ఈ రాత్రి ఎంతమంది వాక్యాన్ని విన్నారో వీరందరూ నూతన ఆకాశమును, నూతన భూమిని చూచున్నట్లు, నీతి నివసించున్నట్లుగా, మా నీతి నిత్య మహిమలో నివసించున్నట్లు మీ బలమైన కార్యాలు జరిగించి వాక్యానుసారంగా ప్రతి బిడ్డలను నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.